కానీ ఏవైతే సెక్టార్స్ పెరుగుతున్నాయో పవర్ సెక్టార్ బాగా పెరిగింది, ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ బాగా పెరిగింది సార్. ఇప్పుడు అవన్నీ ఎక్కడో ఎంట్రీ జరిగిపోయింది సార్. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు మిడిల్లో కొనాలనుకుంటే చాలా కష్టం. ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఉన్నాయి కావంటే నేను అనేది ఒక 18 monthsకి కొన్ని స్టాక్స్కి పెరగడానికి క్యాన్ బ్యాంక్ ఉంది, కెనరా బ్యాంక్. ఇప్పుడు ఈరోజు ఒక 131లో ట్రేడ్ అవుతుంది. కావాలంటే దాన్ని పిక్ చేసుకోవచ్చు. అంటే నేనేది ఒక 18 monthsకి. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 174, 228, 314. మీరు అడగచ్చు సార్ మార్కెట్ కరెక్షన్ వస్తుంది మరి ఈ స్టాక్స్ దిగుదా అని. దిగినా ఎందుకంటే మార్కెట్ ఈ స్టాక్స్ వచ్చి కొద్దిగా అప్ ట్రెండ్లో ఉంది, తగ్గినా కూడా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అది అదేలాగా మరొక స్టాక్ వచ్చి క్యార్ రేటింగ్ అని ఒక స్టాక్ ఉంది. ఆ స్టాక్ కూడా ఇప్పుడు 1600 ఉంది, బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 2498, 3431, 4917. బట్ కెనరా బ్యాంక్ స్టాప్ లాస్ వచ్చి 69 రూపీసు, క్యార్ రేటింగ్ వచ్చి 705. అంటే స్టాప్ లాస్ ఊరికే చెప్పాను, బట్ ఊరికే ఒక బండికి ఒక బ్రేక్ ఒకటి కావాలి కదా. ఐటీ కాకుండా ఇంకేం స్టాక్స్ కొనొచ్చు సార్ ఇప్పుడు? మనం ఇప్పుడు నేను రికమెండ్ చేసే స్టాక్ కొనవచ్చు. సెక్టార్ నేను మిక్స్డ్గా ఇచ్చాను సార్. కెనరా బ్యాంక్ బ్యాంకింగ్ చెప్పాను. తర్వాత వచ్చి జీఈ షిప్పింగ్ చెప్పాను. ఇప్పుడు జీఈ షిప్పింగ్ కావాలంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 1854, 2211, 2780. అది అదేలాగా బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 4429, 5934, 8331. అది అంటే చాలా సెలెక్టివ్గా చెప్పున్నాను సార్ స్టాక్స్ అన్ని. అది సో ఈ సంవత్సరం మ్యాక్సిమం వెళ్తే 25,000, అంతకంటే దాటైతే పోదు. 26 లేదు నాకు తెలిసి 25,000 మేబీ. అంటే ఫస్ట్ బాటమ్ కంప్లీట్ అవ్వాలి. 21 ఫిల్అప్ చేయాలా మీరు? బాటమ్ అంటారు, గ్యాప్ ఫిల్అప్ చేయడం అంటారు కదా. లేదు 21,300 వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ టార్గెట్స్ కూడా క్రియేట్ అవ్వచ్చు. 21,300కి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ టార్గెట్ 20,000 కూడా పడిపోవచ్చు. 19 కూడా రావడానికి. బేర్ మార్కెట్ మరి ఎందుకు ఇన్వెస్ట్ చేయడం? ఒక ఖాళీగా ఉంటాయిపోద్ది కదా ఒక 6 నెలలు సంవత్సరం. సార్ అలా ఉండలేం కదా సార్. ఫండ్స్ ఎప్పుడు రొటేట్లో ఉండాలి. అంటే సో ఈ సమయంలో స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లేకపోతే. సరే సార్ మీరు అన్నట్టే నేను చెప్తాను. ఇప్పుడు ఇన్ఫోసిస్ 1870 వచ్చింది అనుకోండి. నేను ఎందుకు లెవెల్స్ చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి ఇమీడియట్గా 15% పెరుగుతుంది. ఆ 15% క్యాచ్ చేయొచ్చు కదా. మన లెవెల్స్ ఏది వచ్చినా సార్ కంపల్సరీ వచ్చిన లెవెల్ నుంచి 15% డ్యామ్ షూర్గా పెరుగుతుంది. అది సో ఈ యుద్ధం ఇమీడియట్గా ఒక 10-15 రోజుల్లో అయిపోయింది అనుకోండి, వేరే సినారియో ఉంటుంది. అయిపోయినా కూడా ఆయిల్ రేట్ పెరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వచ్చి అక్కడ కంప్లీట్గా ఇరాన్ వచ్చి కంప్లీట్గా వాళ్ళ నష్టం జరిగిపోయింది సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ చేసింది కువైట్లో కానీ మిగతా చోట్ల టోటల్గా నష్టం జరిగిపోయింది. కాబట్టి అవన్నీ కంప్లీట్గా రీబిల్డ్ చేయాలంటే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది. అంత ఈజీగా ఆయిల్ వచ్చి దొరకదు, ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతుంది. అది సో మీరు చెప్పినట్టు 22,400, 670కి వస్తే ఒకసారి ఇన్వెస్ట్ చేయాలి. లేదు 22,190 అదొకటి, 21,330. తర్వాత 22,600 ఎంతనో చెప్తారు. అది మీరు చెప్పారు కదా కొడితే ఒక రోజులో వచ్చేస్తుంది. అక్కడ అది ఎంతసేపు సార్? అది 22,000. కానీ లాస్ట్ టైం మొన్న 22,000 వచ్చి మళ్ళీ 24,700 దాకా. మీరు చెప్పిన లెవెల్ అదే మనం చెప్పిన లెవెల్ 22,700 నెక్స్ట్ వీక్ చూడడానికి అవకాశం ఉంది. ఈ వీక్ వచ్చినా రావచ్చు చెప్పలేం. ఇంకంతే 400 పాయింట్లే కదా. 400 పాయింట్లు అంటే ఒక 1.5% అంతే, పెద్దగా ఏం లేదు. 22,190 విత్ ఇన్ 1 month, 1.5 monthలో మనం చూడడానికి కూడా అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇండియాలో నిఫ్టీ 30,000 అవుద్ది, 35,000 అవుద్ది, 50,000 అవుద్ది. ఈ అనుకున్న వాళ్ళందరికీ ఇంకా 100% అవుతుంది. 2031 స్టాక్ మార్కెట్ వేరేలాగా ఉంటుంది.
సార్ మీరు అనుకుంటున్నారు ఈ 5,000 పాయింట్లు పెరగడం ఏం పెద్ద విషయం ఏం కాదు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 monthsలో టర్న్ అయిపోద్ది మార్కెట్. ఓకే, మళ్ళీ బేర్ మార్కెట్ ఎప్పుడు వస్తుంది సార్? ఏదైతే 2020 నుంచి మనం కంటిన్యూస్గా కరోనా సమయం నుంచి 2024 మీరు అన్నారు మోడీ మళ్ళా థర్డ్ టర్మ్ వచ్చేంత వరకు నడిచింది, ఒక 2-3 నెలల వరకు, సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ వరకు. ఆ సెప్టెంబర్ నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందంటే అక్కడక్కడనే ఉంటుంది. మళ్ళీ బుల్ మార్కెట్ ఎప్పుడు రావచ్చు? సరే, బుల్ మార్కెట్ వచ్చి నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోతుంది. 27 జనవరి. బుల్ మార్కెట్ అంటే ఏంది? బుల్ అంటే అది కాదు. మీ దృష్టిలో బుల్ మార్కెట్ అంటే ఏంది? బుల్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పిన లెవెల్స్లో కొని పెట్టుకుంటే అదే బుల్. మరి నువ్వు బుల్లో కొని ఎక్కడ అమ్ముతావు? ఇప్పుడు నేను చెప్పాను, పడ్డప్పుడే కొనాలి, పడ్డప్పుడే కొను, ఆగే బస్సే ఎక్కాలి. అవును. ఇప్పుడు ఇన్ఫోసిస్ మనం TCS చెప్పాము, 1870 చెప్పాము. మరి నువ్వు ఆ లెవెల్లో కొని పెట్టుకుంటేనే కదా మళ్ళీ 3,000కి అమ్మగలవు. ఇప్పుడు ఈ మధ్యలో 2150 ఇక్కడ కొనొద్దు, 1870 వస్తే మాత్రమే కొనాలి. ఆల్రెడీ ఒక లెవెల్ అయిపోయింది కదా సార్. సార్ ఇప్పుడు 2,460 ఒక లెవెల్ సార్. అక్కడి నుంచి ఒకసారి టర్న్ అయింది, పైకి వెళ్ళింది, అక్కడి నుంచి ఒక 10% పెరిగింది. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి 1870 రాబోతుంది. 1870 వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక 10-15% పెరుగుతుంది. అది ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. సార్ మీరు ఏమంటారు, ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ తీసుకోవాలా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెక్టర్? సార్ లార్జ్ క్యాప్ స్టాక్స్ 50% తీసుకోండి సార్. మిడ్ క్యాప్స్ 50% పెట్టుకోండి. స్మాల్ క్యాప్స్? స్మాల్ క్యాప్స్ కూడా. ఓకే, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ 50%, లార్జ్ క్యాప్ 50%. ఇది ఎప్పుడు ఎవరు ఫాలో చేస్తారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ లార్జ్ క్యాప్ 50% పెట్టుకుంటే FIIs బయటికి వెళ్ళిపోతున్నాయి. లార్జ్ క్యాప్లో బాగా నష్టాలు ఉన్నాయి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మాత్రం మంచిగానే పెరిగాయి మొన్న పడ్డ తర్వాత. అదే సార్ చెప్తున్నాను, ఎవరో ఒకరు కాపాడుతారు సార్. ఇప్పుడు మీరు అన్నారు లార్జ్ క్యాప్ పడుతుంది, నా దగ్గర మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఉంది కదా, అది డిఫరెంట్. పోర్ట్ఫోలియో నన్ను నిలబెడుతుంది కదా. డైవర్సిఫికేషన్ 50% లార్జ్ 50. ఎప్పుడైనా ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఈరోజు ఉండేవాళ్ళు ఎవరైనా సరే 50% నిఫ్టీ లార్జ్ క్యాప్లో పెట్టండి, అనదర్ 50% స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్. ఇది ఉంటే మీ పోర్ట్ఫోలియోస్కి ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు. మీరు మ్యూచువల్ ఫండ్స్ కూడా చెప్తున్నాను, ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ పెట్టాలి అని అనుకునే వాళ్ళు లార్జ్ క్యాప్లో 50% పెట్టండి, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో 50% ఫండ్స్. లార్జ్ క్యాప్లో ఏమైనా చెప్పగలుగుతారా రికమెండేషన్స్? లార్జ్ క్యాప్ ఇయే కదా సార్, TCS చెప్పాను, డౌన్ సైడ్. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో? మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కుప్పిట్ కొనుక్కోవచ్చు సార్. కుప్పిట్ CUPID ఉంది కదా, అది కొనుక్కోవచ్చు. తర్వాత వచ్చి వీడాల్ కొనుక్కోవచ్చు, 1400 రేంజ్ ఉంది. నెక్స్ట్ కమింగ్ ఒక 2 yearsలో పెద్ద ర్యాలీ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇవన్నీ అది ఒక విధంగా చెప్పాలంటే మైక్రో క్యాప్. అది ఓకే, మిడ్ క్యాప్ కూడా కాదు. 2,500 crores మార్కెట్ క్యాపిటలైజేషను అది. సో ఓవరాల్గా మీ ఉద్దేశం అక్టోబర్ తర్వాత మాత్రమే మనం బుల్ మార్కెట్ ఏదైనా అక్టోబర్ తర్వాత కాదు, సెప్టెంబర్ తర్వాత, డిసెంబర్ 25వ తారీఖు తర్వాతే. ఓకే, అప్పటి వరకు ఇది ఇక్కడే డెఫినెట్గా. మధ్యలో అక్టోబర్లో ఒక బ్రీత్ ఉంది. డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయకపోవడం బెటరా, ఈ టైం వేస్ట్ చేసుకునే బదులు? తక్కువ ఉండే వల్ల అదే క్రమంగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే సార్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జరగాలని రూల్ లేదు కదా. లెవెల్ వస్తే తీసుకోండి సార్, 100% జరగాలని రూల్ లేదు కదా సార్. ఇప్పుడు ఇక్కడ నుంచే మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావచ్చా? 23,100 వచ్చింది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఛాన్సెస్ లేవు, తక్కువ లేవు, కనపడట్లా. ఏ సిగ్నల్స్ లేదు, అన్నీ కంప్లీట్ డౌనే ఉంది, చాలా వీక్గా ఉంది నిఫ్టీ. ఓకే ఓకే, అది. సో థ్యాంక్ యూ గురుప్రసాద్ గారు, జీ తెలుగు కోసం మీ సమయం కేటాయించినందుకు. సో గురుప్రసాద్ గారు అయితే చెప్తున్నారు మరొకసారి నిఫ్టీ లో ఫామ్ చేయొచ్చు, 21,300కు కూడా ఈసారి వచ్చే అవకాశం ఉంది. 22,100 దగ్గర ఒకసారి కొనుక్కోండి, మళ్ళీ 21,300 వస్తే అక్కడ కూడా వీలైనంత ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు. బాటంలో ఉన్నప్పుడే కొనాలి, FIIs మళ్ళీ భారతదేశానికి గతంలో లాగా తిరిగి రావడం ఖాయమని కూడా ఆయన చెప్తున్నారు.